వాచింగ్ ఐ డ్రీమ్. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. జీవితంలో చాలా సక్సెస్ చూసిన వాళ్ళు కూడా ఒక్కసారిగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అప్పుడే వాళ్ళ నిజమైన హీరోయిజం ఏంటో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఒక హీరో ఆఫ్ హర్ ఓన్ లైఫ్ ఎవరు అంటే నటి యమున. అసలు సినిమా ఇండస్ట్రీకి రావడమే చాలా యాదృచ్ఛికంగా, ఏదో ఇంట్లో పరిస్థితులు సరిదిద్దడానికి వచ్చి ఆ తర్వాత బ్యూటిఫుల్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్గా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి, అందంగా కనిపించి, అలాగే నటన, అలాగే ఆహార్యం అన్నిట్లో కూడా తనే చాలా గొప్పగా నటిస్తారు అని ప్రూవ్ చేసిన తర్వాత షీ వెంట్ త్రూ అ ఫ్యూ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్. కానీ ఆ తర్వాత మౌన పోరాటం అంటే ఏమిటంటే బయట చేసే పోరాటం కాదు, లోపల తనతో తను పోరాడి తనకుండే బాధ, దుఃఖం అన్నీ కూడా దిగమింగి పక్కన పెట్టి ఇప్పుడు ఒక కొత్త అవతారంతో లేట్లీ షీఈస్ ఆల్ ఓవర్ టెలివిజన్. అండ్ లెట్స్ మీట్ యమున వన్స్ అగైన్. కొంతకాలం క్రితం టీఎన్ఆర్ గారు, మన ఐ డ్రీమ్ టీఎన్ఆర్ గారు చేసిన ఇంటర్వ్యూలోని ఫ్యూ బిట్స్ చూద్దాం, జస్ట్ టు రీక్యాప్ దట్ ఇంటర్వ్యూ. అప్పుడు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందని విన్నాను. మా కారు టాటా సఫారీ, నేను డ్రైవర్ వస్తున్నాము, లారీ గుద్దేసింది. పెట్రోల్ ట్యాంక్ అంతా మొత్తం కార్ ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది. అవంతా ప్రాబ్లం అనిపించలేదు, కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. అప్పుడు అనిపించింది ఆ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే బాగుండు అనిపించింది. మొన్న జరిగిన బెంగళూరు ఇన్సిడెంట్, ఆ బెంగళూరు ఇన్సిడెంట్ యాక్చువల్గా ఏం జరిగింది? నాకు సీసీబీ ఆఫీస్ నుంచి ఏదో సంథింగ్ సస్పెక్ట్ చేశారు, ఎవరో ఏదో కావాలని చేశారు, అది అందరికీ తెలుసు. ఈవెన్ అక్కడ తీసుకెళ్ళిన సీసీబీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకు తెలుసు ఏదో సంథింగ్ జరిగిందండి, అది కావాలని చేశారు. బట్ దాని గురించి పోరాడి బయటకు రావాలని 5 years అజ్ఞాతంలో ఉండిపోయాను. అసలు మీరు ఏ తప్పు చేయలేదని 100% ఏ తప్పు చేయలేదు. నా ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్రెండ్స్కి, గాడ్కి తెలుసు అండి. శత్రువులు కూడా వద్దండి, శత్రువులు కూడా నేను చెప్తున్నాను కదా వద్దు. ఎందుకంటే ఒక అమ్మాయి మీరు నా గురించి రాశారు, ఓకే, అది చూపించడం కూడా చాలా ఇదిగా చూపించారు. నేను మీడియాని ఎత్తిపోస్తాను, ఇలా మాట్లాడారు, దీని గురించి కూడా మాట్లాడతారు, మళ్ళీ అది కూడా నేను ఫేస్ చేయాలి. నాకు అది కూడా ఇష్టం లేదు. కానీ తన వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల మనస్తత్వం ఏమైపోతుంది, వాళ్ళ ఫ్యూచరే పోతుంది. ఒక 2 generation పాడవుతుందండి ఒక మనిషి వల్ల. 2 generation 3 generation కూడా, మేబీ 3 generations వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ టైంలో ఎక్కువగా మీడియా పరంగా మీరు బాధపడ్డ ఆ సంఘటన ఏంటి, ఆ న్యూస్ ఏంటి? డోర్ లాకేసుకున్న కూడా డోర్ తీసి పెట్టేవాళ్ళు, ఇంకా డోర్ లాకేసుకోవద్దు ఏం చేసుకుంటుందన్న. ఎందుకంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ ఆఫ్టర్ 1 year 2012 ఫెబ్లో, బికాస్ ఆఫ్ నాకు ఈ డిప్రెషన్ ఎక్కువైపోయి ఐ కుడెంట్ స్లీప్. 1 week కూడా నిద్రపోయేదాన్ని కాదు, డే అండ్ నైట్ కూర్చొని ఉండేదాన్ని. అప్పుడు హాస్పిటలైజ్ అయిపోయాను, మొత్తం డిప్రెషన్లో ఉన్నాననేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మణిపాల్ హాస్పిటల్లో. అలా ఒక 2 days అయ్యింది. 3rd day కొంచెం పర్లేదు, ఇంకా డిశ్చార్జ్ చేద్దాం నెక్స్ట్ డే అని అనుకుంటున్నారు. ఆ టైంలో టీవీ ఆన్ చేశాను. ఆఫ్టర్ ఇన్సిడెంట్ జరిగింది 2011 Jan 28th. నేను చెప్పే 2012 ఫెబ్లో. అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒక టీవీలో చూపిస్తున్నారు. అది ఎలా చూపిస్తున్నారంటే, ఎవరైనా అది చూస్తే డెఫినెట్గా నేనే చూసున్నా కూడా వేరే వాళ్ళ గురించి వి కాంట్ సీ, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఎలా అంటే, ఇలా వెళ్ళింది, ఇలా సో ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది, లగ్జరీ కోసం ఇలా చేస్తుంది ఆవిడ, ఇలాంటి అది ఇంకా నేను మాటల్లో ఇప్పుడు చెప్పలేను. నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీ సెక్షువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు. అది చూసి ఒక్కసారిగా నాకు షాక్ అయిపోయి గట్టిగా స్క్రీమ్ చేసి, అరిచేసి, ఏడ్చేసి, నాకు ఇంకా ట్యాబ్లెట్ వద్దు, ఏమవద్దు నాకు అనేసి మొత్తం పడేస్తే మొత్తం సిస్టర్స్, డాక్టర్స్ అందరూ వచ్చారు. అది నేను తట్టుకోలేకపోయాను. ఇది నాకు మీడియా మీద కోపం లేదు, బాధ ఉంది. ఎందుకంటే ఇలా చూపించినప్పుడు ఎలా అంటే, ఇంట్లో ఉంటే తను డిప్రెషన్కి వెళ్తుంది, వచ్చే వాళ్ళకంతా మనం ఆన్సర్ చెప్పాలని మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా మేము దీనికి వచ్చేసాము, తమిళనాడులో ఉండి 3-4 days ఉన్నాను. నన్ను కన్సోల్ చేస్తున్నారు, అన్నీ అయింది. 4th day ఇంటికి వచ్చాను. అప్పుడు మా సిస్టర్లు అంతా వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమైపోయేదని వాళ్ళు వచ్చి వాళ్ళ అన్నం కలిపి తినిపిస్తుంటే నాకు విషయంలో అనిపించింది ఫస్ట్ టైం. నాకు వాళ్ళు అన్నం కలిపి తినిపించారండి, అది ఐ కాంట్ ఫర్గెట్. మా సిస్టర్ అంత క్లోజ్గా ఉండేది నాతో, అందరూ క్లోజ్గా ఉంటారు నాతో. పిల్లలకి వీలునామా రాసేసి అంటే సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారంట ఒక స్టేజ్లో, నిజమేనది? స్టార్ట్ అవుతుందండి, ఆ పోకింగ్ స్టార్ట్ అవుతుంది, గుర్చడం
ఏదో ఒక మాటల్లో అంటే కావాలని చేస్తారు, కొంతమంది చేస్తారు, అందరూ కాదు. అలా చేసినప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను బ్రతకాలా, నేను ఫీల్ అయింది ఏంటంటే నేను లేకపోతే మోస్ట్లీ బ్యాడ్ నేమ్ వాళ్ళకి రాదు, ఓకే ఒక అట్లీస్ట్ ఆ సెంటిమెంట్ అన్నా నా పిల్లల్ని ఎవరు హర్ట్ చేయకూడదు, సో ఐ వాంట్ టు గో. అది చెప్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి నా ఫ్రెండ్ని అడిగాను. అడిగితే తనకు అర్థమైపోతే తను ఒకటే అంది, నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు ఎలాంటి పొజిషన్లో ఎంత వర్స్ట్ లైఫ్ నువ్వు చూస్తున్నా కూడా నువ్వు బ్రతకాల్సింది నీ కోసం కాదు, నీ పిల్లల కోసం బ్రతుకో అని ఒక మాట అంది. ఒక కుక్క కూడా ఎలా కాపలా కాస్తుంది యజమాని ఇంటి కోసమే బతుకుతుంది, ఇంత అన్నం పెట్టేసరికి ఇల్లునే మొత్తం కాపలా కాస్తుంది, దీనికోసమే బతుకుతుంది. నువ్వు కూడా మదర్ అనే వర్డ్ కూడా కుక్కతో సమానమే. మదర్ అనేది ఏంటి? ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ నువ్వు పిల్లలకి ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు, నీ పిల్లల గురించి ఆలోచించు అన్నారు. ఆ ఒక్క మాటతో ఐ వాంట్ టు లివ్. ఓకే, నాకు మోసం జరిగింది, ద్రోహం జరిగింది, బై గాడ్స్ గ్రేస్ నేను గెలిచాను కేసు, అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నా, లేకుంటే ఏమని చెప్తాం. వెల్, చూసాం కదా. సో ఐ హ్యావ్ విత్ మీ ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యమున గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ స్వప్న గారు. మీ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది, ఒక మోటివేషన్ వచ్చేట్టుగా ఉంది, నాకు అలా ఉంది నా జర్నీ గురించి చెప్తుంటే. స్టన్నింగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. యాజ్ ఫోటోజెనిక్, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవర్. ఇదంతా మా మమ్మీ జీన్స్. ఒక ఫోటోగ్రాఫ్ పెయింటింగ్ చూసినట్టుంది యమున. బ్లెస్డ్ అండి, థ్యాంక్ యూ. కెన్ ఐ కాల్ యూ యమున? ఏమన్నా అనుకుంటారా? నో వే. అయితే మీరు ప్లీజ్ కాల్ మీ స్వప్న. ఓకే గారు అన్నాక కాకుండా. ఓకే, నాకు అలాగే ఇష్టం యాక్చువల్లీ. బాగా చిక్కిపోయారు కదా. చిక్కిపోయిన అంటే మెయింటైన్ చేస్తున్నాను. అదే మెయింటైన్ చేయడం అంటే మెయింటెనెన్స్ వల్ల మెయింటైన్ చేయాలి కాబట్టి అందుకని. మీ గురించి ఒక్కొక్క విషయం వింటున్న కొద్దీ నేను ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. ఎవరికి చాలా అన్యూజువల్గా ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి మీకు రీసెంట్గా కలిగాయి, మీరు చాలా విషయాలు ఎక్స్పీరియన్షియల్గా తెలుసుకున్నారని చెప్పి. అవును అవును. యా, సో ఇది బ్యాలెన్స్ చేసుకోవడం, ఈ లౌకికం, మీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా కుదురుతుంది మీకు? డెఫినెట్గా చేయాలండి. అంటే నా పర్సనల్ అనేది నాకే తెలియకుండా నాకు లోపల ఉంది, ఇన్నర్. మనకు అనుకుంటాం, యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను, నాకు మ్యారేజ్ చేసుకోవడం, ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది ఇష్టం లేదు. నాకు ఏదన్నా ఒక స్పిరిచువల్గా వెళ్ళాలనేసి చాలా ఇష్టం ఉండేది. మా మదర్ని అడిగేదా నేను, నాకు ఇలా లేదు ఇంకేదో చేయాలని ఉంది అంటే, అలా కష్టం అమ్మ, మ్యారేజ్ చేసుకో, సెటిల్ అవ్వు ఇలా ఫ్యామిలీలో, తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి అనేవాళ్ళు. సో దాని తర్వాత నాకు తెలియకుండా మనకు అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండేదాన్ని. అంటే తథాస్తు దేవతలు ఉంటారని కొన్ని మాటలు నేను ఇప్పటికీ నమ్ముతాను. నేను ఎవరికైనా ప్రాబ్లం అంటే వాళ్ళకి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి. నేను అలాగే ఉండేదాన్ని అనమాట. సో ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్తో వచ్చింది, ఆ అమ్మాయికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ నా పెయిన్ మీకు అర్థమవుతుందా అంటే, నాకు ఇలాంటి పెయిన్స్ అన్ని తెలియవు కాబట్టి, నాకు ఇంత పెయిన్ తెలియదు, నాకు కష్టం అంటే నాకు అన్ని నార్మల్గా హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి పెయిన్ తెలియదు అన్న. అంటే భగవంతుడు అనుకున్నాడేమో, మళ్ళీ సరదాగా అనేదాన్ని, నేను ఎక్కడ ఫేమస్ అవ్వట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని. సో అదేంటంటే తథాస్తు దేవతలు ఉంటారంటారు కదా, మనకి ఏ ఫ్రీక్వెన్సీతో అన్నమో తెలియదు మన సబ్కాన్షియస్ మైండ్కి. సో అలాగే వచ్చేసి కష్టం అంటే ఏంటో అది తెలుసుకోవడం, ఆ కష్టాలని ఎలా ఎదుర్కోవాలని తెలిసినప్పుడు నాకు ఈ మార్గం దొరికింది, స్పిరిచువల్గా మార్గం దొరికింది అనమాట. దాంట్లో వెళ్తున్న కొద్దీ చాలా లోతుగా వెళ్ళాలనిపిస్తుంది. సో అందుకని దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ప్లస్ నన్ను నమ్ముకునే అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని, ప్లస్ ఇండస్ట్రీలో కూడా కొన్ని వర్క్ చేయాలి కాబట్టి, ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, అది కంప్లీట్ చేశాక టోటల్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ అయిన తర్వాత నేను అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, అలా బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇంకా ప్రపంచానికి కావాలి కాబట్టి ఎక్కువ కాలం మీ తెర మీద కనిపిస్తారని ఆశిస్తున్నాను. బట్ అంటే ఎంత మనకి సమాధాన పరుచుకున్నా యమున, మామూలుగా ఒక కష్టమైన సిచ్యువేషన్ అది ఏమన్నా అవ్వచ్చు, అవును, వచ్చినప్పుడు ఆ టైంలో ప్రాక్టికల్గా బయటికి రావడానికి మనం ఏవో కొన్ని టూల్స్, ఫ్రెండ్స్తో మాట్లాడడము, సైకియాట్రిస్ట్, థెరపిస్ట్తో మాట్లాడడం, లేదు భర్త దగ్గర చెప్పుకోవడం, పిల్లల దగ్గర చెప్పుకోవడం, ఏదో చేస్తాం. మీకు బాగా అండదండ అనిపించిన వ్యక్తులు ఎవరు మీ కష్టంలో? అండదండ అనిపించిన వ్యక్తులుగా అంటే ధమ్మ అంటే మీకు తెలుసు కదా, బుద్ధుడు మనకు అందించిన ఒక గొప్ప విద్య అనమాట. సో ధమ్మని నాకు సపోర్ట్ వచ్చింది. అంటే అంటే ఇప్పుడు నేను ఎలా చూస్తానంటే లైఫ్ని, నాకే ఎందుకు కష్టం వచ్చింది అని ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఇప్పుడేమనుకుంటానంటే, ఆ రోడ్డు మీద ఫుడ్ లేకుండా, ఇప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ ముందు క్రాస్ చేస్తుంటే కూడా నేను ఎవ్రీడే నేను వాళ్ళని చూసినప్పుడంతా అనుకుంటాను, వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదు, వాళ్ళకి క్యాన్సర్ ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, ఫుడ్ లేదు,
అలా రోడ్డు మీద వాళ్ళకి షెల్టర్ లేదు, ఏమీ లేకుండా ఉన్న వాళ్ళకి ఎందుకు కష్టం వచ్చింది అని మనం ఏ రోజు అడగం కదా. వాళ్ళకి ఎందుకు ఎంత కష్టం వచ్చింది, నాకెందుకు ఇంత ఇచ్చావు డబ్బులు, ఎందుకు ఇంత ఇచ్చావు అని అడగం మనం ఎవరు. సో ఇంత డీప్గా మనం అలా ఆలోచించగలగాలి. అలా ఆలోచిస్తున్నాను కాబట్టి నేను వచ్చేసి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఫేస్ చేయడానికి అన్నీ నేను స్ట్రాంగ్గా ఉన్నానంటే నాకు ఎవ్రీడే అవమానాలు జరుగుతాయి. నిజం చెప్పనా, నాకు అవమానాలు ఇప్పటికీ ఆగలేదు. ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ జరుగుతుంది. కానీ ఒకప్పుడు సూసైడ్ వరకు వెళ్ళిన మనిషిని ఈరోజు నవ్వుతూ ఎదుర్కొనే స్ట్రాంగ్ పర్సన్ అయ్యాను. దానికి బికాస్ దమ్మ మీన్స్ బుద్ధుడు ఇచ్చిన విద్య, విపర్శన. ధమ్మ అంటారు వాళ్ళు పాలీ భాషలో ధమ్మ అంటారు, ధర్మం అనమాట, సనాతన ధర్మం అంటారు. ఆ సనాతన ధర్మమే నన్ను ఇక్కడ దాకా ఇంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంది. ఇంకా చెప్పాలి, నా పిల్లలు కూడా దాన్ని ఇచ్చాను అనమాట. సో వాళ్ళు కూడా అదే దీంట్లోనే ఫాలో అవుతున్నారు. ఇదే నాకు స్ట్రాంగ్ అంటే ఫ్యామిలీ 100% స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. నా హస్బెండ్ కానీ నా పిల్లలు కానీ సపోర్ట్ ఉంది. బట్ అది కాకుండా ఒక స్టెప్ బయటకు వెళితే ప్రతిరోజు ఏదో ఒక అవమానం ఎదుర్కొంటూనే ఉంటాను. అంటే ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను. అంటే డైరెక్ట్గా అవమానిస్తారా లేక డైరెక్ట్గా కూడా కొన్ని అవమానిస్తారా? గ్రహించడం కాదు, డైరెక్ట్గా అవమానిస్తారు. బట్ నేను మనసుకు తీసుకోవట్లేదు. బుద్ధుడు చెప్పిన ఒకే పాయింట్, ఏదైనా తీసుకుంటేనే నాది అవుతుంది, నాది కాదు నేను తీసుకోవట్లేదు. నేను వాళ్ళకి కూడా ఈవెన్ ఇంకొకటి ఏంటంటే మనం ఈవెన్ సోషల్ మీడియాలో కొన్ని ఛానల్స్లో కంటెంట్ ఏముండదు. కంటెంట్ మంచి విషయమే ఉంది, నా విషయం ఇప్పుడు కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అవే రాస్తారు. బట్ థంబ్నెయిల్స్ మాత్రం చాలా హారిబుల్గా అది ఒక లేడీ చూడలేదండి అలాంటి థంబ్నెయిల్స్ పెడతారు. నా నోట్లో నుంచి అలాంటి మాటలు నేను మాట్లాడను, ఎందుకంటే నేను ఎప్పుడూ మాట్లాడింది లేదు. ఒక మా ఇంట్లో కూడా ఒక చిన్న ఒక అబ్యూసివ్ థింగ్స్ వర్డ్స్ కానీ మాట్లాడడం. మా మదర్ అలా పెంచలేదు, మా పిల్లలకి అదే అలవాటు. నా బ్యాడ్ లక్ అలా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఎలాగైనా మాట్లాడొచ్చు వీడి గురించి అనేసి డిసైడ్ అయిపోయారు. సో అలా అయిపోయింది కాబట్టి అలా అవమానిస్తుంటే కూడా నేను వాళ్ళకి జాలితో చూస్తాను. అదే మనకు బుద్ధుడు చెప్పింది ఏంటంటే, నువ్వు నేను అవమానిస్తుంటే అయ్యో పిచ్చి వాళ్ళ తెలుసుకోలేకపోతున్నారు, మీరు ఎంత పాపం చేస్తున్నారు, ఒక మనిషి గురించి బాధ పెడితే వాళ్ళ పాపం మూట కట్టుకున్నట్టే కదా అని వాళ్ళ మీద జాలి దయాకరుణతో నేను ఒక నవ్వు నవ్వేసి వాళ్ళకు కూడా నువ్వు మంచిగా ఉండు చెప్పేసి వెళ్ళిపోతున్నాను. దిస్ ఈజ్ మై సీక్రెట్. ఇది అందరూ పాటిస్తే నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుతున్నాను మళ్ళీ అంటే, నేను అనుభవించిన బాధను చాలామంది ప్రపంచంలో అనుభవిస్తుంటారు. వాళ్ళందరూ వచ్చి అర్థం చేసుకోగలగాలి. అంటే ఏంటి, ఎలా బయటికి రావాలి, అవమానం అనేది బయట నుంచే వస్తుంది, మీలో లేదు. మీరు ఎలా ప్రూవ్ చేసుకుంటూ ఎంత స్ట్రాంగ్ పర్సన్గా ఉంటారో, కష్టాలు ఎంత వస్తే అంత మీరు స్ట్రాంగ్ అవుతారని మాత్రం అర్థమైంది నాకు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, అన్ని సుఖాలే ఉన్నాయి మీకు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు మంచిగా ఏసీలో కూర్చున్నారు, మీకు ఆ వేడి ఇది తెలుసా? మీకు తెలియదు. ఆ కష్టంలో వెళ్ళి ఆ స్వెట్ అయ్యి కొంచెం ఆ ఎండలో ఈ సమ్మర్లో బయటకు వెళ్ళి తిరిగి వస్తేనే మీకు ఆ ఏసీ వాల్యూ తెలుస్తుంది. సో అలాగా మనం కష్టాలను ఎంత ఎదుర్కొంటుంటామో అంత స్ట్రాంగ్ పర్సన్గా అవుతామో అప్పుడు ఆ సుఖాన్ని మనం అనుభవిస్తాం అనమాట. సో అది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో అదే నన్ను కాపాడుతుంది, ఇదే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది. బట్ ఈ జర్నీలో, ఈ ప్రాసెస్లో ఏ మూమెంట్లో వచ్చింది ఏమన్నా మీకు? అంటే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ తర్వాత మీరు అన్నట్టు నిజంగా అవమానాలు చాలా రకాల, అంటే ఇంకా ఎట్లా డీల్ చేయాలో కూడా తెలియని పరిస్థితులు. బట్ టెల్ మీ స్టెప్ బై స్టెప్, బికాస్ జనానికి అర్థమయ్యేలాగా, హౌ డిడ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్? ఫస్ట్ పాయింట్, ఆల్రెడీ టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో టోటల్గా ఓపెన్ అయిపోయాను. మొత్తం ఓపెన్ సీక్రెట్ అనమాట. టోటల్గా నేనంటే ఏంటో, నా క్యారెక్టర్ ఏంటో అది చూసి సైకాలజిస్టులు కూడా నాకు ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం చేశారు. మీరు ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నారో మాకు అర్థమవుతుంది, మేము సైకాలజిస్టులుగా మాకు అర్థమవుతుంది, మీరు చెప్తున్న ఒక్కొక్క మాట అనేసి అర్థం చేసుకున్నారు. సో టోటల్ ప్రపంచమే నా సైడ్ వచ్చిందండి. అదొక్కటి నేను చేసుకున్న అదృష్టం. దాన్ని అంత నీట్గా అర్థం చేసుకున్నారు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా అర్థం చేసుకున్నారు. అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఓకే, నేను వర్క్ చేసుకుందామని అనుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. మీరు అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ డిసిషన్ వచ్చి ఐ వాంట్ టు బి హ్యాపీగా ఉండాలి, ఈ అవమానాలు ఎదుర్కోవాలి, ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఇది ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేసి మీరు వర్క్ వెళ్ళాలి. సొసైటీలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ముందరికి వెళ్ళి మీరు అవమానం ఫీల్ అవ్వకుండా తలెత్తుకోగలగాలి. మీ క్లోజెస్ట్ ఫ్యామిలీ మీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళందరూ ఎంత నమ్మినా కూడా వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలగాలి. దట్ అమ్మ బాగుంది అని పిల్లలకి, నేను బాగున్నానని మీ వారికి, అమ్మ వాళ్ళకి, ఇంకా సిస్టర్స్ కి, అందరికి. సో ఈ స్టెప్ బై స్టెప్ ఎలా చేశారు? వాట్ డిడ్ యూ? స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇదేనండి. ఫస్ట్ నేను హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉంటేనే నా పిల్లల్ని నేను కాపాడగలగాలి. వాళ్ళని కాపాడాలంటే ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండాలి. సో నేను స్ట్రాంగ్గా ఉంటూ వాళ్ళు ఎంత కాన్ఫిడెన్స్ పెంచాలో, ఎన్ని రకాలుగా, అంటే మనం ఎలా పెంచానంటే, నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు బాగుండాలి కాదు, కష్టం వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఫస్ట్ ఇది చెప్పుకుంటూ వచ్చాను. ఇలా స్ట్రాంగ్ చేశాను మా పిల్లల్ని, మా వారిని అలాగే స్ట్రాంగ్ చేసుకున్నాను. నాకు 2 పిల్లలు కాదు, 3 పిల్లలు.
అంటే హస్బెండ్ కూడా పెళ్ళైన తర్వాత ఏ ఆడదానికైనా వాళ్ళు కూడా పిల్లలతో సమానం అయిపోతారు. సో వాళ్ళు కూడా మన మదర్ కేరింగ్ అలా ఇవ్వాలి, ఆ సపోర్ట్ ఇవ్వగలగాలి. అందుకనే అంటారు ఒక తల్లి వచ్చేసి ఒక పేషెన్స్ చాలా ఉన్న తల్లిగా ఉండాలి అంటారు. సో అది చూసుకుంటూ వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని హ్యాపీనెస్ ఇస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తూ అక్కడి నుంచి నేను వర్క్ చేయాలి. అంటే ఫైనాన్షియల్ కూడా కొంచెం ఉంటాయి కదండి, ఎంత మన డబ్బున్నా కూడా ఏదో సంథింగ్ మనం వాళ్ళ కోసం ఏదో చేయాలి అని ఒక పాయింట్స్ వస్తాయి. కొన్నిసార్లు వచ్చేసి మనం వర్క్ చేస్తే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మా పిల్లలకు ఏంటంటే నేను ఇలా ఇంట్లో కూర్చొని అంట్లు తోముకుంటూ వంట చేయడం ఇష్టం లేదు, నేను అది హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ వాళ్ళకి ఇష్టం లేదు. నువ్వు సెలబ్రిటీ ఇలా ఎందుకు ఉంటున్నావు ఇంట్లో, నేను హ్యాపీగా ఉన్నాను. అప్పుడు కూడా నేను ఇంట్లో మాకు మంచిగా శుభ్రంగా అన్నం వంట చేసి పెట్టుకుంటూ వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారా అది చూసుకుంటూ నేను హ్యాపీగా. మీరు దూరంగా ఉన్నారా ఇండస్ట్రీకి, లేక పరిస్థితులు అట్లా ఉన్నాయి? ఇండస్ట్రీకి దూరంగా చిన్నప్పుడే ఉన్నాను. ఎందుకున్నానంటే నాకు ఒక పాయింట్ అనుకున్నానండి, పిల్లలకి ఆ చిన్నప్పుడు పెంపకంలో అంటే నేను చదువుకుంది 10th స్టాండర్డ్ అండి, కానీ బుక్స్ ఎక్కువ చదివాను. బుక్స్ వల్ల సైకాలజీ వల్ల పిల్లలకి ఆ ప్రొటెక్షన్ మదర్ ఎంత ఇస్తే వాళ్ళంత స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళకి ఆ సెక్యూర్డ్ ఫీలింగ్ ఇవ్వాలనేది నేను ఎప్పుడో చదువుకున్నాను. సో అందుకని ఏం చేశాను, సినిమా సీరియల్ ఏది వచ్చినా చేయలేదండి. చాలా సినిమాలు వచ్చాయి నాకు, కన్నడ మూవీస్, తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. చేసినా కూడా నా పిల్లలకి ఒక రేంజ్ వచ్చేంత వరకు, అంటే వాళ్ళు ఒక లెవెల్కి వచ్చేంత వరకు వాళ్ళకి ఎంత అంటే వాళ్ళ ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఏమంటారు ఒక సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలా డిసిప్లిన్గా ఉండాలి, ఒక సంస్కారం ఎలా నేర్పించాలి, ఇవన్నీ నేర్పించుకుంటూ వాళ్ళ స్కూల్ నుంచి వస్తే నేను వెయిటింగ్గా ఉండేదాన్ని. వాళ్ళు ఎప్పుడు వస్తారా, వాళ్ళతో ఎప్పుడు మనం అంటే అలాగని ఫన్నీగా, చాలా ఫన్నీ అనమాట. నేను ఎక్కువ ఫన్ చేసేదాన్ని వాళ్ళతో, కామెడీ చేసుకుంటూ వాళ్ళకి తినిపించుకుంటూ అలా సరదాగా ఉన్న దీని నుంచి తర్వాత వర్క్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్క్ చేయాలి ఇంకా అనేసి నేను అప్పుడు మళ్ళీ ఏం చేశాను, ఫస్ట్ నాకు అసలు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ మీద నమ్మకం ఉందంటే, నేను ఫస్ట్ డిప్రెషన్లో ఉన్నప్పుడు హాస్పిటల్లో కూర్చొని ఇలాగా ఇంకా వెయిటింగ్ అనమాట, రిసెప్షన్లో ఉన్నామన్నమాట డాక్టర్ని కలవడానికి. అప్పుడు ఛానల్ ఈటీవీలోనే నర్తనశాల అనేసి ఒక ప్రోగ్రామ్ వస్తే అందరూ సెలబ్రిటీస్ డ్యాన్స్ చేస్తున్నారు. నాకు ఇలా డ్యాన్స్ చేయాలని ఉంది, సెలబ్రిటీగా వెళ్ళాలని ఉంది, ఇలాగా ఒక పవర్ఫుల్గా నేను డ్యాన్స్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్, నేను ఇంకా అంత ఎనర్జెటిక్గా ఉన్నా చేయాలని ఉందంటే టక్కని మా వారు చూసి, నువ్వు ఉన్నది హాస్పిటల్లో, నువ్వు డిప్రెషన్లో వచ్చున్నావు, నీకు ఏంటి నమ్మకం అన్నారు. నాకు నమ్మకం ఉంది, నేను ఏదో చేయగలుగుతున్నాను, నమ్మకం నాకు ఎక్కడో అనిపిస్తుంది అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను. ఇంటికి వచ్చి డయట్ స్టార్ట్ చేశాను. డయట్, ఫ్రూట్స్ అని అదని ఇదని, అంటే ఫుల్ స్ట్రెస్ అయిపోయి ఉన్నాను. అవన్నీ పోగొట్టుకోవాలి ఫస్ట్ అని మెడిటేషన్ స్టార్ట్ చేసి, మీరు నమ్మరు, నాకు అప్పుడు విపశ్యన తెలీదు. నేను ఊరికి దీంట్లో అంతా అక్కడక్కడ యూట్యూబ్లో అక్కడ చూసి అక్కడ బుక్ చదివి అన్న నేర్చుకొని, మహావతార్ బాబాజీ ఉన్నారు కదా, ఆయన బుక్స్ అన్ని చదివి ఆయనలాగా, అంటే నాకు ఎప్పటి నుంచో ఉంది చూడండి, నాకు ఒక సోల్ ప్లాన్లోనే ఉంటుందంట ఇవంతా. సో నాకు ఆ మహావతార్ బాబాజీని తలుచుకుంటూ మెడిటేషన్ స్టార్ట్ చేశాను. నేను ఇప్పటికీ వాట్సాప్లో ఎవరు ఎప్పుడన్నా ఆయన ఫోటో పెట్టారంటే, ఏంటి ఏడ్చావా అందుకే ఆయన ఫోటో పెట్టావని అడుగుతుంటారు మా ఫ్రెండ్స్ అంతా, అది తెలిసిపోతుంది. సో అలా స్టార్ట్ చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ ఐ వాంట్ నేను ఏదో సాధించాలి, ఏదో చేయాలి. అంటే యూ ఫాట్ యువర్ డిప్రెషన్ లైక్ దట్? యా, అలా బయటకు వచ్చాను నేను వచ్చాను. ఒక టాబ్లెట్ తీసుకుంటూ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ మెడిటేషన్ 6 hours మెడిటేషన్ చేసేదాన్ని. అంటే పిల్లలు వెళ్ళిపోయాక ఏం చేస్తాం, ఇంకా ఆ టైం అంతా నేను ఇలా చేసుకున్నాను. ఏడుస్తూ కూర్చోంటే అవ్వదు, తెలిసిపోయింది. ఇంకా ఇది ఏ సంవత్సరంలో యమునా? 2011లో ఇన్సిడెంట్ అయిందా. 2012 నుంచి స్టార్ట్ చేసి 2013 అంతా నేను స్ట్రాంగ్ అయిపోయాను. 2014 అంతా నేను ఇండస్ట్రీకి వచ్చాను మళ్ళీ. అంటే ఎందుకు అనిపించింది ఇంకా ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదామని అంత దారుణమైన థాట్? అంటే ఏంటి అవమానాలు, ఎప్పుడు తప్పు చేసేది వేరే అండి, ఏమీ చేయకుండా ఏమీ లేకుండా నేను అంటే ఒక లొకేషన్లో ఒక్క బ్యాడ్ వర్డ్ మాట్లాడితే నేను చాలా రెబల్గా ఉంటాను. ఎలా మాట్లాడతావు, అలా మాట్లాడకూడదు, నా లొకేషన్లో డిసిప్లిన్ ఉండాలి. ఇప్పటికీ నేను అలా నడుచుకుంటున్నాను. నా లైఫ్లో ఇంత బ్యాడ్ ఉంటే నేను ఎవరికి మోటివేట్ చేయాలి, ఇంకా నా పిల్లల్ని ఏమని చెప్పాలి, నేను ఎలా పెంచాలి, అది వస్తుంది కదా ప్రాబ్లం. అక్కడ నాకు వద్దు అని అయిపోయింది నా వల్ల. అంటే నాకు టైం లేదు, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. ఫ్యామిలీ అంటే వాళ్ళే బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి నేను ఏం అడుగుతాను, నాకు సపోర్ట్ చేయండి, నేను ఇలా ఉన్నానని చెప్పలేను. వాళ్ళని ఇంకా నేను స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరు రాలేదండి, ప్రామిస్ చెప్తాను. చాలా తక్కువ మంది వచ్చారు. ఇంకొకరు చెప్తే ఒకరు బాధపడతారు కాబట్టి ఎవరు వచ్చారు ఎవరు పోయారు చెప్పను. తక్కువ మంది బంధువులు చాలా తక్కువ. కానీ ఒకటండి, నేను ఎవరిని బ్లేమ్ చేయను. ఈవెన్ సోషల్ మీడియాని కూడా ఇప్పుడు బ్లేమ్ చేయలేదు. ఒకప్పుడు నాకు కోపంతో తిట్టాను, కానీ ఇప్పుడు వాళ్ళని కూడా బ్లేమ్ చేయట్లేదు. ఓకే, వాళ్ళు నా వల్ల కొంచెం రేటింగ్ వస్తుందని ఏదో కొంచెం పాయింట్స్ కోసం రాసుకొని అంతే. అంటే వాళ్ళని కూడా మిత్తా ఇవ్వడం అంటే మంగళమైత్రి, అంటే మనం విపశనాలో ఓకే లీవ్, నువ్వు కూడా హ్యాపీగా ఉంటావు అని వదిలేయడమే ఇప్పుడు. సో ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, సిచ్యువేషన్ అలా ఉందిలేండి, నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు. సో నాకు నేను కరెక్ట్ చేసుకోవాలి. సో నాకున్న సమస్యని అంటే
మనకి ఛాలెంజెస్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, ఏదైనా అనుకుంటే సాధించే అలవాటు ఉంది. సో అందుకే నాకు ఇచ్చారేమో భగవంతుడు, నువ్వు ఏం సాధిస్తావు, నువ్వు ఎంత స్ట్రాంగ్గా చూద్దామని టెస్ట్ చేస్తున్నారేమో అనుకొని అక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి డైట్ చేసి చేసుకుంటూ, తర్వాత వచ్చి షూటింగ్స్కి వెళ్ళాలన్నప్పుడు పిల్లలకి నేను వదులుకోకూడదు కదా. మార్నింగ్ లేచి 5 o'clock లేచి వాళ్ళకి వంటలు చేసేసి బాక్సులు సరిదేసి అన్నీ చేసి షూటింగ్ వెళ్ళి మళ్ళీ షూటింగ్ చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళని కేర్ తీసుకుంటూ, ఒక్కొక్కసారి వాళ్ళు తర్వాత నేను బోర్డింగ్ స్కూల్లో వేయాల్సి వచ్చింది. అంటే 10th స్టాండర్డ్ అన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుందని అంటే అప్పుడు వేస్తే ఫోన్లోనే మాట్లాడుతూ మోటివేట్ చేసేదాన్ని. నేను ఎగ్జామ్ రాస్తుంటే నీ పక్కనే ఉన్నాను అని ఫీల్ అవ్వు, ఐఎమ్ దేర్, నేను ఎక్కడున్నా నీ మీద నాకు ఉంది, మదర్ ఉంది, అక్కడ అఫెక్షన్ ఉంది నాకు. అంటే ఇదంతా కొంచెం అనుకుంటాం, లా ఆఫ్ అట్రాక్షన్ ఉందండి. అది చాలా నేను డీటెయిల్గా చెప్తే మీకు అర్థమవుతుంది. నేను మా అమ్మాయి చెప్తే నువ్వు నా పక్కన ఉన్నాం అనుకుని రాశానమ్మా, హ్యాపీగా రాశాను అని చెప్పేదన్నమాట. స్కూల్ టాపర్ అండి, ఐసీఎస్సీలో దీంట్లో స్కూల్ టాపర్. ఐసీఎస్సీలో స్కూల్ టాపరా? స్కూల్ టాపర్ అండి, దట్ ఈస్ ద ఇది అచీవ్మెంట్. విశిష్టనా కౌశిక? విశిష్ట. కౌశిక కూడా అలాగే చదివిన తర్వాత ఎలా అనేదంటే మా కౌశిక ఎవ్రీ టైం ఫస్ట్ ర్యాంక్, బోరింగ్ ఈసారి వదిలేద్దాం అనేది, అంటే ఆ లెవెల్లో వెళ్ళిందనమాట. సో ఇవంతా నాకు నేను బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్.